ఈ రోజు తునికి దగ్గరలో ఉన్న తలుపులమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఆ అమ్మవారి దర్శనం పూర్తయ్యేసరికి కరెక్ట్ గా 1 గంట అయింది. మరి ఈ టైం అయ్యేసరికి అందరికి ఆకలేస్తది కదా, అందుకని ఆ అమ్మవారు ఉండే పరిసర ప్రాంతంలోనే చక్కని భోజనాలు కూడా మన వాళ్ళు ఏర్పాటు చేశారు. భోజనాలు అంటే పప్పు అన్నమ పెరిగన్నం కాదు, చికెన్ ఫ్రై, నాటుకోడి కర్రీ విత్ బిర్యానీ. కూర్చోగానే మెయిన్ కోర్స్ లోకి వెళ్ళిపోతామా చెప్పండి. ఆ చికెన్ ఫ్రై విత్ స్ప్రైట్ కాంబోతో కాసేపు చిల్ అయ్యాం. అలా ఆ చల్లని తోటల్లో భోజనం కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు రిటర్న్ అయ్యామండి మా రణస్థలంకి. ఇంటికి వచ్చేసాము. ఇంకేముంది, ప్రశాంతంగా పొడికేంటాం అనుకుంటున్నారు కదా, అప్పుడే మొదలైంది అసలు కదా. ఇంకా 3 ఈవెంట్స్ లో మేము పార్టిసిపేట్ చేయాలి. అందులో మొదటి ఈవెంట్ ఏంటంటే లక్కీ గారి బర్త్డే కోసమని మెంటాడ్ అనే గ్రామానికి వెళ్ళవలసి వచ్చిందండి. అక్కడ పార్టీ కంప్లీట్ అయ్యాక చిలకలపాలెం దగ్గర జరుగుతున్న ఒక డాన్స్ ఈవెంట్ కి మన రమణని గెస్ట్ గా పిలిచారనమాట. అన్నయ్యని పిలిస్తే నువ్వెందుకు వెళ్ళావరా అని మీరు అనుకోవచ్చు. నేను ముందే చెప్పాను కదా, టాలెంట్ ఉండే ప్రతి ఒక్కరిని కూడా అన్నయ్య సపోర్ట్ చేస్తారని. ఆ స్టేజ్ మీద అన్నయ్య ఫైర్ లాంటి స్పీచ్ ప్లస్ మన మిమిక్రీ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. అక్కడ ఈవెంట్ కంప్లీట్ అయ్యాక చివరిగా ఒకే ఒక పార్టీకి మేము అటెండ్ అవ్వాలండి. అది ఏంటో అనుకుంటున్నారా, మా నాన్నని బర్త్డే పార్టీ అండి. ఈ బర్త్డే పార్టీ అనేది పైడి భీమవరంలో జరగడం వల్ల చిలకలపాలెం దగ్గర నుంచి పైడి భీమవరం వరకు మళ్ళీ వెళ్ళవలసి వచ్చింది. ఇక్కడ మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయలేదు. రోజంతా ట్రావెలింగ్ చేయడంతో చిన్న టైడ్ ఉంటది కదా, ఆ టైడ్ ఈ బర్త్డే పార్టీతో మొత్తం ఎగిరిపోయింది. ఏదేమైనా మన అనుకున్న వాళ్ళతో ఇలా రోజు మొత్తం సరదాగా తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటది కదా. మీరు ఏ బ్యాచ్ తో ఇలా రోజంతా సరదాగా తిరుగుతారో ఆ బ్యాచ్ ని కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి మరి.